చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి వెళ్తా ఉన్నారు. ఈరోజు బంగారుపాలెంలో మార్కెట్ యార్డ్లో మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టుకున్నారు. అయితే గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా, గతంలో కలిగినటువంటి శాంతి భద్రతల విఘాతం దృష్ట్యా పోలీసులు మళ్ళీ కొన్ని ఆంక్షలు పెట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి మార్కెట్ యార్డ్లో కేవలం 500 మంది రైతులతో ముఖాముఖి నిర్వహించండి. మీరు కలవండి రైతుల్ని, రైతుల సమస్యలు తెలుసుకోండి, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోండి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి. మీ పర్యటనకి 100% మేము అనుమతిస్తున్నాం. కానీ ఇష్టం వచ్చినట్టుగా జన సమీకరణ చేసి వేలాది మందితో రోడ్ల మీదకు వచ్చి అక్కడ శాంతి భద్రతలకు, సామాన్య ప్రజానీకానికి, రైతులకు ఇబ్బంది కలిగేలా చేస్తే పరిణామాలు చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము ముందుగానే మీకు కొన్ని ఆంక్షలు విధిస్తున్నాం. గతంలో కూడా ఆంక్షల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ బంగారుపాళ్యం పర్యటనలో కూడా మార్కెట్ యార్డ్లో 500 రైతులతో మీరు ముఖాముఖి నిర్వహించుకుంటే, అలాగే మీరు ఎక్కడైతే హెలిప్యాడ్ దిగుతారో అక్కడ కేవలం 50 మందితో మాత్రమే హెలిప్యాడ్ దగ్గర అనుమతి ఉంది. అలా కాకుండా రోడ్లెంబట వేలాది మంది కార్యకర్తలతో మీరు ఒక బహిరంగ సభకు వచ్చినట్టు రోడ్ల మీద వస్తే చాలా అంటే చాలా అసౌకర్యం ప్రజలకు కలుగుతుంది. దీని దృష్ట్యానే ఆంక్షలు పెడుతున్నాం అని పోలీస్ అధికారులు ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసిన పరిస్థితుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఈ ఆంక్షల మీద కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఆంక్షలు పెడుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఆంక్షలు పెట్టడాన్ని రాజకీయం చేయడాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి విపరీతంగా ప్రజాదరణ ఉంది, ప్రజల్లో ఒక మార్పు కనిపిస్తోంది, జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక సానుకూల వైఖరి కనిపిస్తోంది. దాన్ని జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వం అడుగడుగున ఆంక్షలు పెడుతుందని చెప్పి వైసీపీ నేతలు చెప్పడాన్ని ఇది సరైనదిగానే భావించాలా లేదా? గతంలో జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, గతంలో పల్నాడు పర్యటనలో ఆయన సత్తెనపల్లిలో పర్యటించినప్పుడు 3 చనిపోయారండి. పోలీసులు చెప్తున్నారు, ప్రజలందరూ కూడా కళ్ళతో చూసినటువంటి పరిస్థితి. 3 చనిపోయారు. ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త చీలి సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కారు చక్రాల కింద నలిగిపోయి చనిపోయాడు. అది వాస్తవం కాదా? ఇక రెండో వ్యక్తి విపరీతంగా క్రౌడ్ ఉండేసరికి అతనికి గాయాలాడక, ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయాడు. ఇంకో కార్యకర్త జయవర్ధన్ రెడ్డి. ఇంకొక 3వ వ్యక్తి అంబులెన్స్లో విపరీతంగా జన సమీకరణ చేయటం వల్ల, వాళ్ళు కార్లతో రావటం వల్ల రోడ్లు కిక్కిరిసిపోయి అంబులెన్స్ వెళ్ళే దారి లేక చాలా ఆలస్యంగా ఆసుపత్రికి ఆ అంబులెన్స్ వెళ్ళటం వల్ల అంబులెన్స్లో ఉన్నటువంటి వ్యక్తి మధు, ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో 3 లిటరల్గా చనిపోయారు. ఒకరు ప్రత్యక్షంగా కారణమైతే, ఇంకొక 2 ఇలాంటి జన సమీకరణ వల్ల, ప్రజలను ఇబ్బంది పెట్టడం వల్ల రోడ్ల మీద అసలు ప్రజలకి రోడ్డు మీద పోయేటువంటి హక్కు లేనట్టుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. 3 చనిపోయారంటే ఎంత బాధాకరం చెప్పండి. 3 కుటుంబాలు రోడ్డును పడ్డ పరిస్థితుంది. ఇంకొక ముఖ్య విషయం మాట్లాడుకోవాలి. గత పర్యటనలు సరే, పల్నాడు పర్యటనలో ఏదో కాకతాళీయంగా జరిగింది అనుకుంటే, గతంలో ఏం జరిగింది? పొదిలి పర్యటన తీసుకుందాం. పొదిలిలో ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వచ్చారు మార్కెట్ యార్డ్కి. ఆ సందర్భంలో ఏం జరిగింది? ఒక హింసకాండ జరిగింది అక్కడ. ఆయన పర్యటన చేస్తున్నప్పుడు కొంతమంది మహిళలు రోడ్డు పక్కన నిలబడి ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ ప్లకార్డులలో ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు మీ ఛానల్లోనే అమరావతి రైతులను వేశ్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు, దీని మీద మీరు స్పందించాలి, భారతి మేడం మీరు దీని మీద స్పందించండి, ఒక మహిళగా అన్నా స్పందించండి, క్షమాపణ చెప్పండి అని వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని శాంతియుతంగా రోడ్డు పక్కన నిరసన చేస్తుంటే, ఈ వైసీపీ ర్యాలీలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నటువంటి కార్యకర్తలు రాళ్లు తీసుకొని కొట్టారండి. రోడ్ల మీద ఉన్నటువంటి రాళ్ళు తీసుకుని తలకేసి కొడితే మహిళల తలలు పగిలి, అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా తలలు పగిలి రక్తాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దారుణకాండ జరిగింది. సరే, దాన్ని పక్కన పెడితే అంతకుముందు గుంటూరు మిర్చి యార్డ్లో ఏం జరిగింది? ఆ మిర్చి బస్తాలు ఎత్తుకుపోయారు. విపరీతంగా జనం వచ్చి అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఒక ఎన్నికల కోడ్ ఉంది. దాన్ని ఉల్లంఘించి, ఆంక్షల్ని ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటనకు వచ్చారు. రైతులు తక్కువ ఉన్నారు, వైసీపీ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు. మిర్చి బస్తాలని తొక్కి కొంతమంది బస్తాలను కూడా తీసుకుని పోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడ ఏ పర్యటన చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీభత్సం కనిపిస్తూ ఉంది. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే రాప్తాడు, మీకు అందరూ గుర్తుండే ఉంటుంది. హెలికాప్టర్లో వచ్చారు, హెలికాప్టర్ ధ్వంసం అయిపోయింది. హెలికాప్టర్ విండిషన్లు కూడా బద్దలు కొట్టేంత కార్యకర్తలు అక్కడ బీభత్సం చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ హెలికాప్టర్లో వెళ్ళలేని పరిస్థితి కనిపించింది.
అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పడానికి ఇలాంటివి కావాలనే చేసి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి భద్రత లేదు, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉంది, ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇది క్రియేట్ చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పోలీసులు ఆంక్షలను కూడా లెక్క చేయకుండా ప్రజలకు ఇబ్బంది వస్తుందని చెప్పి ఆంక్షలు పెడితే వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా పోలీసుల్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా జన సమీకరణ చేసి వేలాదిగా కార్యకర్తలని రోడ్ల మీదకి తీసుకొచ్చి అందరికీ అభివాదం చేసుకుంటూ ఒక షో చేసుకున్న పరిస్థితి అంటే ఎలా అర్థం చేసుకోవాలి? పోలీసుల మీద నిజంగా ఆయనకి గౌరవం ఉందా లేదనేది ఒక డైలాగ్ చెప్తాను మీకు. ఆయన ఏమంటారు, పోలీసుల్ని బట్టలోడు తీస్తా అంటారు. పోలీసులు ఇష్టారీతిని ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ సప్త సముద్రాలు అవతలు ఉన్నా కానీ వాళ్ళు లాక్కొస్తా అంటున్నారు. గుడ్డలోడు తీస్తా, బట్టలోడు తీస్తా, రోడ్ల మీద నిలబెడతా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి భాష. సో డెఫినెట్గా గతం తాలూకు అనుభవాలు ఉన్నాయి కాబట్టే పోలీసులు ఒక భయం ఉంది. ఎక్కడ ఏ మారణకాండ జరుగుతుందో, ఎలాంటి హింస జరుగుతుందో, సాధారణ ప్రజలు రైతులు ఎంత ఇబ్బంది పడతారో అందుకే మేము ఆంక్షలు పెడుతున్నాం అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చేటి ఆ మార్కెట్ యార్డ్ దగ్గర కూడా బంగారుపాలెంలో ఆ యార్డ్కి సమీపంలో స్కూల్స్ ఉన్నాయి, పెట్రోల్ బంకులు ఉన్నాయి. స్కూళ్ళలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు. పెట్రోల్ బంకులో అక్కడ ఏదైనా చిన్నపాటి ఇబ్బంది ఏమైనా ఏర్పడితే అగ్గంటుకుంటుంది కదా. సో డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి బీభత్సం చేస్తే ఎక్కడ ఏం జరుగుతుందో ఒక భయం, ఎక్కడ అశాంతి కలుగుతుంది, ఎక్కడ హింస చెలరైపోతుంది, ఇలాంటి భయం పోలీసులో ఉంది. అందుకే వేలాదిగా పోలీసులు ఆ మార్కెట్ యార్డ్ చుట్టుపక్కల మోహరించినటువంటి పరిస్థితి ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే భయపడే పరిస్థితి ఉంది. పోలీసులే కాదు, ఆ సాధారణ ప్రజలు కూడా. సో డెఫినెట్గా ఈరోజు ఏం జరుగుతుందని చెప్పి ఆందోళన అక్కడ స్థానిక ప్రజల్లో కూడా ఉందని చెప్పి సమాచారం వస్తుంది. ఎందుకంటే పోలీసుల ఆంక్షల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి లెక్క చేయట్లేదు, కూడా ఈ రోజు కూడా అట్లాగే ఉంటుంది పరిస్థితి. వేలాదిగా కార్లు, ట్రాక్టర్లు, ఈ ప్రైవేటు వాహనాలు కూడా బుక్ చేసుకుని కార్యకర్తలను రప్పిస్తూ ఉన్నారు. ఒక పక్కన ఆంక్షలు ఉన్నాయి, పోలీసులు అడ్డుకుంటున్నారు, లెక్క చేయట్లా. ఉద్రిక్తతలు మరి ఈరోజు ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఫ్రెండ్స్, మీరేమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తూ అసలు పోలీసుల్ని లెక్క చేయకుండా వేలాదిగా రోడ్ల మీదకి రావటాన్ని ఎలా చూస్తారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.